దీపావళి వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు దేశం మొత్తం దీపాలు వెలిగిస్తారు. జీవితంలో నెలకొన్న చీకట్లను ఈ దీపావళి దూరం చేస్తుందని నమ్మకం. అలాంటి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చిన్న శుభకార్యం నుంచి పెళ్లిళ్ల వరకు దీపంతోనే మొదలవుతుంది. అయితే దీపావళి రోజున పెట్టే దీపానికి ఇంకా అధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి దీపాలను పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దు. అలా చేయడం వల్ల అశుభం. అయితే ఎలాంటి తప్పులు చేయకూడదు, దీపాలను ఏ విధంగా వెలిగించాలి చూద్దాం. దీపం అనేది దేవతా స్వరూపం. దీపాన్ని దేవుడికి సమానంగా పూజిస్తాం. అలాంటి దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపం ప్రమిదకు ముందుగా గంధం పెట్టాలి. అలాగే కుంకుమ పూలు పెట్టి నమస్కరించుకోవాలి. తర్వాత అక్షింతలు సమర్పించి పూజించాలి. ఇలా చేయడం ద్వారా దేవుళ్ళ కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. చాలా మంది తమకున్న డబ్బులను చూపించేందుకు వెండి, బంగారం వంటి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దీపాలను ఎలాంటి ప్రమిదల్లో వెలిగించడం కంటే మట్టి ప్రమిదల్లో వెలిగించడం చాలా మంచిది. లోహం వేడెక్కితే భూమి వేడెక్కుతుంది. అది భూమాతకి ఇబ్బంది. అందుకే మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించాలి. అవి వేడిని గ్రహిస్తాయి. చాలా మంది ఒకటే ఒత్తి పెట్టి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. దీపాలను 2 లేదా 3 వత్తులు వేసి వెలిగించాలి. అప్పుడే శ్రేయస్కరం. అయితే దీపాలను ఏ నూనెతో పడితే ఆ నూనెతో వెలిగించకూడదు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తే ఆ దీపం యొక్క పవిత్రత ఉంటుంది. దేవతలకు అధిపతైన ఇంద్రుడు దీపావళి రోజున లక్ష్మీదేవికి దీపాలు వెలిగించి ఆరాధన చేయడం వల్ల పోయిన తన ఐశ్వర్యం తిరిగి పొందాడని అంటారు. అందుకే దీపావళి రోజు దీపాలు పెట్టి లక్ష్మీదేవికి పూజలు చేస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం ఉండదు. దీపం అనేది జీవాత్మకు, పరమాత్మకు ప్రతీక. ఏదైనా పూజ చేస్తున్నప్పుడు లేదా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ముందుగా దీపం వెలిగించి తరువాత దేవుడికి పూజలు చేస్తాం. షోడశోపచారాల్లో అత్యంత ముఖ్యమైనది, పవిత్రమైనది దీపం. అందుకే దీపాన్ని ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు ముందుగా ఆరాధిస్తాం. అలాగే ఇంట్లో ఏదైనా అశుభం జరిగినా దేవుణ్ణి ఆరాధించేందుకు ముందుగా దీపాన్ని వెలిగిస్తాం. అలాంటి పవిత్రమైన దీపాన్ని వెలిగించేటప్పుడు తప్పులు చేయొద్దు. మనపై దైవానుగ్రహం ఉండాలి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి.